హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ ప్రైమరీ మార్కెట్ అనేది చాలా ఆప్టిమిస్టిక్ గా ఉందండి. అండ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 40 కంటే ఎక్కువ బిగ్ ఐపీఓస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో ఓపెన్ అయ్యే ఫస్ట్ బిగ్ ఐపీఓ ఏంటో తెలుసా? భారతీ హెగ్జాకామ్ అండి. ఇండియా టెలికాం మార్కెట్ వరల్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. రిలయబుల్ ఇంటర్నెట్ అలాగే మొబైల్ సర్వీస్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీని వల్ల భారతీ హెగ్జాకామ్ లాంటి కంపెనీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ అప్కమింగ్ ఐపీఓ టెలికాం సెక్టర్ లో పైవోటల్ మూమెంటం ని మార్క్ చేస్తుందండి. ఈ ఐపీఓలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ అయిన టీసీఐఏలు తన హోల్డింగ్ ని డైల్యూట్ చేయడానికి అలాగే భారతీ హెగ్జాకామ్స్ ట్రూ ఎంటర్ప్రైజ్ వాల్యూని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆఫర్ పర్ సేల్ మెథడ్ ని యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో భారతీ హెగ్జాకామ్ కంపెనీ గురించి, ఐపీఓ డీటెయిల్స్ అలాగే ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందామండి. భారతీ హెగ్జాకామ్ అనేది 1995 లో ఎస్టాబ్లిష్ అయిందండి. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ తో సీజన్ లీడర్ గా ఉందన్నమాట. ఇది భారతీ ఎయిర్టెల్ కి చెందిన హోల్లీ ఓన్ సబ్సిడరీ అండి. ఈ కంపెనీలో ఇండియా గవర్నమెంట్ కంపెనీ అయిన టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి 30% స్టేక్ ఉందన్నమాట. భారతీ హెగ్జాకామ్ ఇండియాలోని రాజస్థాన్ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కి రిలయబుల్ మొబైల్ టెలిఫోన్ అండ్ ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. రోబస్ట్ రీజనల్ ప్రెసెన్స్ తో 31 డిసెంబర్ 2023 కి 27.1 మిలియన్ లాయల్ కస్టమర్ బేస్ ఉందన్నమాట. ఇందులో 19.1 మిలియన్ డేటా యూజ్ చేసే కస్టమర్స్ ఉన్నారని మెజారిటీ పీపుల్ 4G అండ్ 5G టెక్నాలజీని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డిసెంబర్ 2023 కి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 206 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడంతో హై స్పీడ్ కనెక్టివిటీ కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్ ని హ్యాండిల్ చేయడానికి ఫుల్ ఎక్విప్డ్ గా ఉంది కంపెనీ. భారతీ హెగ్జాకామ్ ఐపీఓ డీటెయిల్స్ కనుక ముందుగా మనం చూస్తే ఈ ఐపీఓ అనేది వెడ్నెస్డే April 3 ఓపెన్ అవుతుందండి. April 5 క్లోజ్ అవుతుంది. అండ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది 8th April జరుగుతుంది అనమాట. ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్ 10th April జరుగుతుంది. క్రెడిట్ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి 10th April వస్తుంది అనమాట. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసరికి April 12 ఫ్రైడే లిస్ట్ అవుతుందండి. కంపెనీ ఫేస్ వాల్యూ ₹5 అనమాట. ప్రైస్ బ్యాండ్ 542 to 570 గా డిసైడ్ చేసింది. లాట్ సైజ్ అనేది 26 shares అనమాట. ఈ కంపెనీ అనేది NSE, BSE రెండిట్లో కూడా లిస్ట్ అవుతుందండి. రిటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 lot మాక్సిమం 13 lots అప్లై చేసుకోవచ్చు. పర్ లాట్ ₹1408.20 అవుతుంది. మాక్సిమం ₹1,92,660 అవుతుంది అనమాట. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా కంపెనీ అసెట్స్ కనుక మనం చూస్తే మార్చ్ 2021 కి కంపెనీ అసెట్స్ అనేవి 15,003 crores ఉండేవండి. అలాగే డిసెంబర్ 2023 31 కి 19,603 crores కి పెరిగాయి అనమాట అసెట్స్. అలాగే రెవెన్యూ కనుక చూస్తే 2022 లో కంపెనీ రెవెన్యూ అనేది 5,494 crores ఉంటే మార్చ్ 31, 2023 లో 6,719 crores ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 22.3% అనేది ఇంక్రీజ్ ఉంది. 31 డిసెంబర్ 2023 కి రెవెన్యూ అనేది 5,420 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే 2021 లో కంపెనీ నెట్ లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ 2022 లో 1,674 crores నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. 2023 మార్చ్ లో కనుక చూస్తే 549 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఓవరాల్ గా చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది 67.2% అనేది తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ నెట్వర్త్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ నెట్వర్త్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ రిజర్వ్స్ ఆఫ్ సర్ప్లస్ కూడా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. దాంతో పాటు కంపెనీకి ఉన్న బారోయింగ్స్ కూడా ఇంక్రీజ్ అవడం జరిగిందండి. డిసెంబర్ 2023 కి కంపెనీకి బారోయింగ్స్ వచ్చేసరికి 6,253 crores ఉన్నాయి. భారతీ హెగ్జాకామ్ కి సంబంధించి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ కనుక కన్సిడర్ చేస్తే ముందుగా భారతీ హెగ్జాకామ్ కి ఎయిర్టెల్ లాంటి ప్రెస్టీజియస్ బ్రాండ్ సపోర్ట్ ఉందండి. ఇది టాప్ 5 మస్ట్ వేరబుల్ ఇండియన్ బ్రాండ్స్ లో ఒకటి అనమాట. సో ఈ స్ట్రాంగ్ అసోసియేషన్ వల్ల ఇన్స్టెంట్ బ్రాండ్ రికగ్నైజేషన్ అలాగే కన్స్యూమర్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కంపెనీకి లోకల్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. రాజస్థాన్ లో 40% మార్కెట్ షేర్ అలాగే నార్త్ ఈస్ట్ సర్కిల్ లో 51% మార్కెట్ షేర్ తో లీడర్షిప్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇంకొక ఫేవరబుల్ పాయింట్ ఏంటంటే కంపెనీకి 616 డిస్ట్రిబ్యూటర్స్ అలాగే 89,454 రిటైల్ టచ్ పాయింట్స్ తో కాంప్రహెన్సివ్ డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ ని కూడా బిల్డ్ చేసుకుందండి. మోర్ ఓవర్ కంపెనీ ఏంటంటే స్ట్రాటజికల్లీ తన నెట్వర్క్ ని అప్గ్రేడ్ చేస్తుంది. ఇది కస్టమర్స్ ని 2G నుండి 4G అండ్ 5G టెక్నాలజీకి మార్చడానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రీజనల్ డిపెండెన్స్ అండి. భారతీ హెగ్జాకామ్ రెవెన్యూలో లార్జ్ పోర్షన్ అనేది రాజస్థాన్ అండ్ నార్త్ ఈస్ట్ సర్కిల్ నుండి వస్తుంది అనమాట. ఈ రీజియన్స్ లో ఏవైనా ఎకనామిక్ ఆర్ రెగ్యులేటరీ హర్డల్స్ మాత్రం వస్తే కంపెనీ ఆపరేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ అండి. నార్త్ ఈస్ట్ సర్కిల్ లోని రిమోట్ ఏరియాస్ లోకి సర్వీస్ అనేది ఎక్స్పెండ్
చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పవర్ సప్లై కన్సర్న్ అండి. రూరల్ ఏరియాస్ లో ఇన్కన్సిస్టెంట్ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది అప్పుడప్పుడు సర్వీస్ రిలయబిలిటీని అలాగే స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కోసం కంపెనీ తప్పనిసరిగా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే డెట్ కన్సర్న్ అండి. కంపెనీ డిసెంబర్ 2023 కి 37.7 బిలియన్స్ కంటే ఎక్కువ బారోయింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండి. టెలికాం సెక్టర్ లో సబ్స్టెన్షియల్ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం అన్నమాట. నెసెసరీ క్యాపిటల్ పొందడం అనేది ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఎయిర్టెల్ పేరెంట్ కంపెనీతో స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఒక సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ అయితే ఉంది. టెలికాం మార్కెట్ లో కంపెనీ అయితే కాంపిటీటర్స్ నుండి ఇంటెన్సివ్ కాంపిటీషన్ అనేది ఫేస్ చేస్తుందండి. హౌవెవర్ సమ్ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే హయ్యర్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అప్రూవ్ అనేది ఉందన్నమాట ఈ కంపెనీకి. ఇది మోర్ లాయల్ అండ్ ఎంగేజ్డ్ కస్టమర్ బేస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎంప్లాయ్ స్ట్రాంగ్ రీజనల్ ప్రెజెన్స్, కీ సర్కిల్స్ లో లీడర్షిప్ పొజిషన్ అలాగే ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఇన్వెస్టర్స్ ఇష్యూ అనేది ఫుల్లీ ప్రైజ్డ్ అండ్ హెగ్జాకమ్ అడుగుతున్న వాల్యుయేషన్స్ అనేవి జస్టిఫైడ్ గా ఉన్నాయి. అండ్ కాంపిటీటర్ అనాలిసిస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021-2023 మధ్య సిఏజిఆర్ బేసిస్ మీద కంపేర్ చేసినప్పుడు భారతీ హెగ్జాకమ్ హైయెస్ట్ రెవెన్యూ అండ్ ఎబిటాని రిజిస్టర్ చేసింది అనమాట. అలాగే 2022 లో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తో హైయెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మార్జిన్స్ కూడా ఉన్నాయి. 2030 కి భారత్ 6G కోసం ఇండియన్ గవర్నమెంట్స్ విజన్ ఫ్యూచర్ ప్రూఫ్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కి స్ట్రాంగ్ కమిట్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. పెరుగుతున్న డిస్పోజల్ ఇన్కమ్, 5G కి పెరుగుతున్న డిమాండ్ అలాగే బూమ్ అవుతున్న స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ టీవీ యూజ్ వల్ల భారతీ హెగ్జాకమ్ అనేది బెనిఫిట్ అవుతుందండి. కంపెనీ మేనేజ్మెంట్ కూడా రాజస్థాన్ అండ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో తన లీడర్షిప్ ని మెయింటైన్ చేయగలననే నమ్మకంతో ఉంది. సో ఇదండి భారతీ హెగ్జాకమ్ అండ్ ఐపీఓ డీటెయిల్స్ అన్నమాట. మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్టర్స్ ఈ ఐపీఓ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.